సినిమా నాటక టెలివిజన్ రంగాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి భరత్ భూషణ్ తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్ లో టౌన్ హాల్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా కాకినాడ విచ్చేసిన ఎఫ్టీసీ చైర్మన్ పి భరత్ భూషణ్ అభినందన సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. కొడతల రాజశేఖర్, బొప్పన సాంబశివరావు, కొడాలి రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎఫ్టీసీ చైర్మన్ పి భరత్ భూషణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్య అతిథి భరత్ భూషణ్ ను మార్ని జానకిరామ్ చౌదరి సభకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా నాయకులు డాక్టర్ నెక్కంటి నగేష్, బొప్పన సాంబశివరావు, నెక్కంటి శ్రీనివాసులతో పాటు పలువురు నగర ప్రముఖులు భరత్ భూషణ్ కు ఎఫ్డీసీ చైర్మన్ పదవి రావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భరత్ భూషణ్ కు భారీ గజమాల, పూలమాలలు వేసి సాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భరత్ భూషణ్ మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, నందమూరి బాలకృష్ణలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పెద్దలు కోరుకున్నట్లు కాకినాడ నగరంలో నంది నాటకోత్సవాలు నిర్వహించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నెక్కంటి నగేష్, పద్మరాజు, నెక్కంటి శ్రీనివాస్, గుండా శ్రీనివాస్, గన్ని సత్యనారాయణ చౌదరి, గాపాటి రాయుడు, పలువురు నగర ప్రముఖులు, భరత్ భూషణ్ మిత్ర బృందం పాల్గొన్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక అధ్యక్ష కార్యదర్శులు కరి అచ్యుతరామరెడ్డి, పంపన దయానందబాబు సభ్యులు భరత్ భూషణ్ ను కలిసి వినతి పత్రం అందించారు. దానికి మనస్ఫూర్తిగా భర్తగా అభినందిస్తూ ఇందాక మనకి అర్థం చెప్పినట్టు ఈ నంది నాటకోత్సవం కానీ నంది అవార్డ్స్ కానీ గతంలో కూడా 2014-19 మన తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు రాజమండ్రిలో ఎంపీగా ఉన్నటువంటి మాగంటి మురళీమోహన్ గారితో ఉన్న సాధించుతో ఆ రోజు అప్పుడు నేను కూడా దానికి చైర్మన్ ఉండి నిర్వహించాం. 22 రోజులు చాలా ఆర్భాటంగా ఇప్పుడు ఏ నంది నాటకోత్సవం చేయడం విధంగా ఆ రోజు మీరు చేయడం జరిగింది. 22 రోజులు మళ్ళీ ఆ పునర్వైభవం భక్తి గారి రూపంలో మన కాకినాడలో, ఎందుకంటే మళ్ళీ రాజమండ్రిలో ఒకసారి చేసాం కాబట్టి ఈ 2-3 సంవత్సరాల్లోని తప్పనిసరిగా మరి కాకినాడలో చేస్తే ఆయన కూడా మన జిల్లాకు అందించినట్టుగా ఉంటుంది. తప్పనిసరిగా దాని దృష్టి పెట్టి వచ్చే నంది నాటకోత్సవాలు ఏదైనా ఉంటే మన కాకినాడలో చేస్తే మన జిల్లా వాళ్ళు అందరూ కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి మీకు కూడా సహకారంగా ఉంటూ ఆ ప్రోగ్రామ్ దిగ్విజయంగా చేయడానికి అందరూ సహకరిస్తాం. అలాగే ఇంకా చెప్పారు ఈ సినిమా రంగంలో కూడా మరి ఎంతో ఆశావాదులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏదైనా ఒక దారి దొరకాలి. దానికి భక్తిగా రూపంలో మరి ఎవరైనా ఇంకా దానికి సంబంధించి ఎవరైనా ఉంటే వారిని కూడా మీరు కొంచెం సపోర్ట్ చేసి ఈ రంగంలో తీసుకెళ్లే విధంగా సహకరించాలి. ఎందుకంటే ఛానల్ లేక చాలామంది ఉంటారు, అవకాశాలు లేక టాలెంట్ ఉంటుంది. మరి మీరు మన జిల్లా నుంచి మీరు ఉన్నారు కాబట్టి అటువంటి వారిని కూడా మీరు ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు కూడా సహకరిస్తే మన జిల్లాలో కూడా ఎంతోమంది మరి కళాకారులు బయట రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అబ్జర్వ్ చేస్తాం కాబట్టి వచ్చింది అన్న పోస్ట్ కాదు. లాస్ట్ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ కట్టుకొని మొన్న ఎలక్షన్లో చాలా కష్టపడితే, ఉత్తరాంధ్రంతా కష్టపడితే ఫైనాన్షియల్ సపోర్ట్ అయితేనేంటి, అడ్జస్ట్మెంట్ అయితేనేంటి అన్నీ చేస్తే వచ్చిన పోస్ట్ అండి. చాలా పోటీ కట్టుకుని ఈ గవర్నమెంట్లో అమ్మ వాళ్ళకి ఈ పోస్ట్ రావడం అంటే చాలా గొప్ప. అలాంటిది నేను సాధించారు. సాధించినందుకు అందరూ ఒకసారి మా పరిచయం 1992 నుండి ఉందండి. అంటే వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ ఫ్రెండ్స్. సో యాక్చువల్గా నేను భరత్ భూషణ్ గారి దగ్గర కంప్యూటర్ ఫ్యాకల్టీ అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ ఫ్యాకల్టీ కింద జాయిన్ అయ్యాను నేను. సో తర్వాత 93లో మేమిద్దరం కలిసి కంప్యూటర్ సెంటర్ స్టార్ట్ చేసాము. ఒక 10 సంవత్సరాల పాటు కంప్యూటర్ సెంటర్లో నేను పార్ట్నర్గా ఉంటాను. సో తర్వాత ఆయన ఫీల్డ్ వెళ్ళిపోయాను, నేను కాకినాడలో ఉండిపోయాను. తర్వాత వైజాగ్లో డిస్ట్రిబ్యూషన్ చేసుకుని ఉత్తరాంధ్ర అంతా మంచి మంచి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసి, సో అక్కడ నుండి చాలా కష్టపడి పొజిషన్కి వచ్చారు. చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు, కానీ ఆ కష్టం ఏంటి అన్నది నాకు తెలుసు. అంత కష్టపడ్డారని చెప్పి ఈ పదవే కాకుండా ఇలాంటివి ఎన్నో పదవులు అధిపతి నుంచి మన కాకినాడకి అంటే యాక్చువల్గా తూర్పుగోదావరి కేటగిరీలో వచ్చిందో, ఉత్తరాంధ్ర కేటగిరీలో వచ్చిందో, మొత్తం మీద వచ్చింది. ఆయన ఫ్యామిలీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ మదర్లు కానీ వైఫ్ అండ్ వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళ బావగారు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ అశోక్ నగర్లో ఉంటారండి. సో ఏ కోటలో వచ్చినా మన కాకినాడకి వచ్చింది. అట్లాగే మన కాకినాడ అసోసియేషన్లో కూడా ఆయన మెంబరు. మన కాకినాడ అసోసియేషన్లో చాలా గార్డెన్ పార్టీలకి సినీ రంగంతో పాటుగా పారిశ్రామికవేత్తగా
భరత్ భూషణ్ గారు ఆడిస్తున్నారు. భరత్ ఇన్ఫ్రా అనే సంస్థను స్థాపించి వందలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇవన్నీ కూడా మన ఇందాక చెప్పినట్టుగా వారి తండ్రి గారైనటువంటి శ్రీ పిడి నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఇవన్నీ నేను చేయగలుగుతానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆయన ప్రస్తుతం మన యువ నాయకులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్. ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో శ్రీ భరతభూషణ్ గారు ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం ఆంధ్రప్రదేశ్ కళారంగాలన్నిటికీ కూడా శుభసూచనగా మనం అనుకోవచ్చు. ఆయన సమర్పణంగా కూడా రెండు కోరికలు కోరుతున్నాను నేను. రంగానికి రంగస్థానానికి పూర్వవైభవం తీసుకురావాలని చెప్పేసి ఒకటి, అలాగే రెండు చిన్న తరహాటువంటి టీవీ నాటక రంగస్థల కళాకారులకి ఆయన కొంచెం చేదోడు వాదుకుంటూ వాళ్ళకి సహాయపడాలని తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా మూడవ కోరిక ఏమిటంటే అండి, మా ఇక్కడ ఎంఎస్ఆర్పి క్లబ్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది కాకినాడలో. అది దాదాపుగా 116 సంవత్సరాల నుంచి నిర్విరామంగా దాన్ని మేము నడుస్తుంది. అది ప్రస్తుతం నేను దానికి జాయింట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను. మన భారతదేశంలోనే 2వ సంవత్సరం మనం ఎంఎస్ఆర్పి క్లబ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే పృథ్వీరాజ్ కపూర్ గారు మొట్టమొదటి సంస్థ బాంబేలో ఏర్పాటు చేసినటువంటి నాటకాల సంస్థ ఎప్పటికీ కూడా ఇది నమ్మవుతుంది. అలాగే మనకి కాకినాడలో ఉన్నటువంటి ఈ ఎంఎస్ఆర్పి క్లబ్ అది కూడా 116 సంవత్సరాలుగా నిర్విరామంగా నాటక రంగం కోసం కృషి చేస్తున్నాం. చూసి ఈయన దర్శనం చూసి యాక్చువల్గా చరిత్ర పరిస్థితి ఎక్కువ కృషి వెళ్ళాలన్నారు. అలాంటివి కాదని మరి ఇష్టపడడం ఈయన ఎన్నుకోవడం మన అదృష్టం భావించారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వారు ఇప్పుడు కూడా వారి సహాయ సహకారంలో మా జిల్లా అభివృద్ధికి ఉండాలి. ఇందులో కూడా కొంతమంది చిన్న వాళ్ళు సార్ వస్తున్నారు కొంతమంది చిన్న వాళ్ళు యాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. చిన్న వాళ్ళు పంపిస్తూ సాయం మా శాఖ పాత్ర. ఈరోజు చాలా మంది తెలుసుకోవడం చాలా కష్టం కాకినాడలో. అలాంటిది ఇవాళ శాఖలు మన సంవత్సరాలు రాజేష్ గారు ముగ్గురు మన మార్నింగ్ సడన్గా వచ్చే నగేష్ ఎల్లుండ సన్మానం చేస్తున్నాం. అప్పటికప్పుడు వెంటనే మన శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు అంతా ఆలోచించి చాలా స్పీడ్గా తక్కువ సమయంలో మేము ఎక్కువ మంది పెరగలేకపోయామండి. చాలా మంది వద్దురు వేళ ఐపీఎల్ అవడంతో అక్కడ అందరూ తోడుకున్నాం. అక్కడ చూపెట్టారు. ఒకసారి మీరు అక్కడ వచ్చినప్పుడు తప్పకుండా కనుక సహకరించి మిమ్మల్ని చేస్తామండి. వచ్చిన వాళ్ళతో కూడా తప్పకుండా భోజనం చేసే వాళ్ళగా పంపిస్తున్నాను. ఇప్పుడే సైకిల్ అయిపోయింది. ఏది వచ్చినా నేను ముందుగా ఉంటాను. రాజకీయంగా మీరు ఎవరు కూడా నన్ను ఇంకో రకంగా అనుకోవద్దు. అసలు ఓన్లీ నా స్టాండ్ నందమూరి వారి స్టాండ్ అంతే, నారావు వారి స్టాండ్. వాళ్ళిద్దరూ దీంతోనే నందమూరి వారి ముఖ్యంగా బాలకృష్ణ గారు మోహన్ కృష్ణ గారి వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. దీనికి వచ్చాను. నాకు ఎవరో మాట్లాడతా జనసేన వారు పట్టుబట్టిన అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా 200% అంగీకరించారు. అవసరమైతే ఆయన జనసేన తరఫునైనా ప్రకటించడానికి సిద్ధపడిన తర్వాతే నాకు ఇది వచ్చింది. అలాంటి కాంట్రవర్సీలు కూడా మాకేమీ లేవు. నేను 2 years తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చేసిన టైంలో నాకు పార్టీలకు అతీతంగా అందరి వ్యక్తులతోనూ నాకు మంచి రిలేషన్ ఉంది. పవన్ కళ్యాణ్ గారితో బాలకృష్ణ గారు అంత కాకపోయినా పవన్ కళ్యాణ్ గారితో కూడా నాకు మంచి రిలేషన్ ఉంది. ఆయనతో కూడా నాకు ఎటువంటి ఇది లేదు. నేను చేసే ఏ కార్యక్రమమైనా ఆయనతో కూడా చేస్తున్నాను. రేపు నంది అవార్డులు కానీ నంది నాటకోత్సవాలు అన్నిటికి కూడా మొన్న కొన్ని సంవత్సరాల వల్ల ఆయన హెల్త్ ఇష్యూలో రెస్ట్లో ఉండడం రాలేదు. ఏదో మన కార్యక్రమానికి కూడా ఆయన వచ్చేవారు. లోకేష్ బాబు గారికి కూడా అన్ని రకాలుగా అండర్స్టాండింగ్తోనే వెళ్తున్నాము. ఆయనకి అన్నీ తెలిసే చేస్తాము, తెలియకుండా ఏముండదు. అందుకని నా వరకు ఏదేమన్నా మీరు ఎటువంటి ఇది లేకుండా నిర్భయంగా నాకు ఫోన్ చేయొచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ నగేష్ బాబు గారికి, మా నెక్కంటి శ్రీనివాస్కి, మా గోపికి, రాయవరం శేఖర్కి, పద్మరాజు గారికి, మార్నే జానకిరామ్ చౌదరి గారికి, తదితర పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు.